వ్యాసుడు వేదవ్యాసుడు జన్మించినటువంటి రోజు మహాపర్వతం. ఆ వేదవ్యాసుడు అనేటువంటి వాడు లేకపోతే మన హిందూ సంస్కృతి ఉండేది కాదు. ఆయన మహనీయుని తత్వంలో అనేకమైనటువంటి వేల లక్షల కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. అందులో భాగంగానే మనం ఇక్కడ ఈరోజు చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇది కారణం ఏంటంటే రోజున నేను 75 సంవత్సరాల పూర్తి 56 సంవత్సరాలు ప్రవేశిస్తున్నాం. ఆ సందర్భంగా ఒక ఆలోచన అనేటువంటి రావడం జరిగింది. ఈ 75 సంవత్సరాలు ఏదో భగవంతుడు దేవాల అందరూ 55 సంవత్సరాలు వైవాహిక సంవత్సరాలు తీసుకొని 56 సంవత్సరాలు దాని పార్టీకి 4 రోజులు తేడా ఉండలేదు. ఆ సందర్భంగా ఏదో మన వాళ్ళు అంతరించుకోవడం బాగుంటుందనే ఉద్దేశం చేత మొదటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మీరంతా కూడా మన మిత్రులందరూ సహకరించారు. చాలా సంతోషమైన కార్యక్రమాలు. అయితే ఇది అనేక వ్యయ ప్రయాసాలతో కూడా నాణ్యతలు చేయాలి అనేటువంటి ఆలోచన మనకు రావడం అనేటువంటి 75 మంది బ్రాహ్మణ దంపతులను గౌరవించాలి, వాళ్ళు సత్కరించాలనేటువంటి ఆలోచన వచ్చింది. ఆ క్రమంలో మీరందరూ కూడా ఇక్కడ వచ్చారు. మీరు మా యొక్క ఆహ్వానాన్ని అందించేసేటటువంటి మీకందరికీ కూడా ప్రతి ఒక్క బ్రాహ్మణ దంపతులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అంతసేపటి కార్యక్రమాన్ని మొదలు పెడతాం. ఈసారి మరో పద్ధతి కూడా ఏంటంటే ఎవరైతే 75 ఏళ్ళు పూర్తవుతున్నాయి, మాకు 76వ సంవత్సరం వస్తుంది కాబట్టి మన సంస్కృతిని తెలియజేయాలనేటువంటి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. అక్కడ మనం రోజుల్లో ఒత్తులు వేస్తాం. ఆ ఒత్తులు జ్యోతి ప్రజ్వలంగా ఉందో ఒక్కొక్క గంట ఎవరైతే మీరు వస్తారో ఒక జ్యోతిని వెలిగించి అక్కడ కూర్చోండి, ఇక్కడ సన్మానం తీసుకోండి. ఇలా 75 గంటలు మీరు వెలిగిస్తారు, 76 గంటలు మేము వెలిగిస్తాం. అంటే సంస్కృతి అనేటువంటి దీపాలు ఆర్పేటువంటి సంస్కృతి కాదు. అర్ధరాత్రి వేళల్లో దీపాలు జ్వాలన చేసేటువంటి సంస్కృతి ప్రపంచాన్ని కూడా చాటి చెప్పాలనేటువంటి ఒక ఆలోచన. ఇవన్నీ కూడా మనకు 1 గంట దొరుకుతాయి. మంచినీళ్ళు ఏర్పాటు చేసి ఉన్నాయి. ఎవరెవరు తాగండి, మంచినీళ్ళు తాగండి. మరో గంట సేపు టీ కూడా వస్తుంది, ఆ టీ కూడా తీసుకోండి. మనం మొత్తం మీద కూడా 8 గంటలకు 8:30 పలహారాలు కూడా ఏర్పాటు చేస్తున్నాయి. ఈ కార్యక్రమం అయిపోతున్నాక కిందకి వెళ్ళి పలహారాలు తీసుకోవడం. మీరు దయచేసి ఇక్కడికి రావడం, బయటకు వచ్చే తర్వాత మన ఇచ్చిన తీసుకొని మీరు అక్కడికి వెళ్ళి టిఫిన్ చేస్తాం కాబట్టి ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి దయచేసి ఒక 15 నిమిషాలు మీకు ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలు అర్ధగంట మొదలు పెట్టడం అనేది కోరుకుంటూ తర్వాత మిత్రులు శిష్యులు కూడా అనుకోవచ్చు. గడవల శ్రీనివాస్ రెడ్డి గారు, తర్వాత కామాక్షమ్మ వీళ్ళేదో భక్తి గీతాలు పాడుతుంటారు. ఆ క్రమంలో ప్రతి సంవత్సరం కూడా మీ కార్యక్రమాలు ఏర్పాటు చేసి వస్తున్నారు. అట్లా ఈరోజు వాళ్ళు కూడా వచ్చి మనకు మధ్యలో ఇష్టం లేకుండా పాడుతుంటారు. అది పైకి వచ్చి మీరేదో చూడండి, నేను కార్యక్రమం చేస్తాం. కాకపోతే మొట్టమొదటి ఒక పాటలో
పెద్దమ్మ పురాణులమ్మ కడుపారడి పుజడియమ్మ తన్నులో నమ్మిన వేలుతమ్మల మనముడనుడడియమ్మ దుర్గ మాయమ్మ కృపాభిసుత మహత్వ కవిత్వ పటుత్వ శ్రీ కైవల్య పరమ
శ్రీనివాసరెడ్డి బ్రాహ్మణ సేవా సంఘం సంస్థ ఆ సంస్థకు వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి దిగరాజు భవానీ ప్రసాదరావు గారు మా ప్రతి దాంట్లో కూడా గురు విజయంగా ఉంటూ అన్ని కార్యక్రమాలు ఇంత వయస్సులో కూడా దాదాపు 56 సంవత్సరాల వయస్సులో కూడా ఆయన ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారు వచ్చారు, వారి పక్షాలు కూడా కొంతమంది వచ్చి ఉన్నారు. కూడా అందరికీ కూడా దయచేసి దంపతులుగా రండి, ఒక జ్యోతిని వెలిగించండి. ఆ జ్యోతి వెలిగించడం మీ యొక్క దంపతులు ఎందుకు ఇక్కడ ఏంటంటే దీంట్లో ఉండే అంతరార్థం కూడా 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిడి చేస్తున్నాం. అంటే ఇక్కడ భార్య భర్త అనేటువంటి వాళ్ళ శరీరంగా వేరు ఉండవచ్చు, కానీ మనస్థితిని చూస్తే ఒకటే అనేటువంటి అర్థమైన పరమార్థాన్ని కూడా ఈరోజు బోధించాలనేటువంటి ఒక ఆలోచన. ఎందుకంటే మనం చెప్పాను, ఇందాకనే చెప్పాను కదా, ఈ సంస్కృతి అనేటువంటిది మన హిందూ సంస్కృతి అనేటువంటి జ్యోతులను ప్రజ్వలం చేసేటువంటి సంస్కృతి మందే, కానీ పుట్టినరోజు పండుగలప్పుడు జ్యోతులను ఆపేటువంటి సంస్కృతి కాదు అని చెప్పేదానికి కూడా
ఏర్పాటు చేయడం చెప్పి దయచేసి అందరూ కూడా ఆ 10 నిమిషాలు ఆలాపన చేస్తారు. రండి కార్యక్రమాలు పాల్గొంటాం. మనకు ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నటువంటి బ్రాహ్మణ దంపతులకు హృదయపూర్వక ధన్యవాదాలు. మరికొంతమంది వస్తున్నారు. చూడగానే ఒక 15 నిమిషాలు మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఏమి లేదు, ఇక్కడ అందరికీ కూడా మనం అనుకున్నటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేయడం. తర్వాత ఇక్కడ మనకి పలహారాలు కూడా ఏర్పాటు చేసి ఉన్నాం. మనకి ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా వచ్చున్నారు. వీరందరూ కూడా కవర్ చేసుకొని మనకు మొత్తం మీద కూడా 75 మంది గంటలని మనం ముందు నిర్మించాలంటే 75 సంవత్సరాలు పూర్తవుతుంది. కాబట్టి ఈ 75 సంవత్సరాలు పూర్తయ్యే సందర్భంగా 75 మంది దంపతులను మనం వస్త్ర పూర్ణ ఫలతాంబూలాలతో మనకు ఈ పూర్ణ ఫలాలు కూడా విడవలు అక్కడ రామాలయం ప్రధానార్చకుల వారు గౌరవనీయ బ్రహ్మశ్రీ పేరెడ్డి శ్రీనివాసులు గారు ఈ పూర్ణ ఫలాన్ని అందజేస్తాను సార్, నాకు అవకాశం ఇవ్వండి అన్నారు. వారు కూడా మనకి కాసేపట్లో మనందరూ కూడా తీసుకొస్తారు. అవి కూడా ఆ పూర్ణ ఫలాలతో పండ్లు తాంబూలం పోలీసులు దయచేసి మీరందరూ కూడా వసతి క్రమంలో వచ్చి అవి తీసుకొని వెళ్ళడమే. అందువల్ల ఈ మధ్యలో కార్యక్రమాలు అందరూ వచ్చిన తర్వాతనే మనకు కార్యక్రమాలు పెట్టేస్తాం. 8 గంటలు 8:30 లోపల మన పలహారాలు ఒకటి ఏర్పాటు చేసి ఉన్నాం. మీరందరూ కూడా ఇవి తీసుకొని ఈ వస్త్రాలు తీసుకొని ఇంటికి వెళ్ళి పలహారం చేసుకొని మీరు ఇళ్ళకి వెళ్ళి హాయిగా విశ్రాంతి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మరి 10 నిమిషాల మా ఇంటికి కూడా మా శ్రీమతి కూడా వస్తారు. ఆ వచ్చిన తర్వాత ఒక ఆనందం, ఇది బ్రహ్మానందం. ఎందుకంటే ఒక భగవంతుడి యొక్క సహకారంలో భగవంతుడే మనకి ఇచ్చినటువంటి మంచి అవకాశం. ఈ అవకాశాన్ని మనకు ఇచ్చాడు. మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలనేటువంటి ఆలోచనతో ఈరోజు మేము మాకు 75 ఏళ్ళు, నా శ్రీమతికి 73 ఏళ్ళు అయినప్పుడు కూడా విద్యల కోరకు వెళ్ళి అతను చూస్తూనే ఉంటారు. అక్కడ వచ్చే బ్రాహ్మణులకు శని ఆదివారాల్లో పోయి వంట చేసి వేలు పెట్టి వడ్డిస్తున్నాం. అంటే అంత మాత్రం శక్తి మనకు ఉన్నది అంటే ఈరోజు ఆ భగవంతుడు ఇచ్చినటువంటి శక్తే. కాబట్టి అంతటి శక్తిని ఇస్తున్నాను ఉపయోగించుకోమని చెప్పి లక్ష్మీ నరసింహస్వామి అవకాశాన్ని మాకు వృద్ధాప్యంలో ఇచ్చాడు. ఇచ్చినటువంటి అవకాశాన్ని వృధా చేయకూడదు కదా. వృధా చేసిన తర్వాత ఆ తర్వాత మనకు అమ్మనింది ఏదో మనసు మీద మాట్లాడలేకపోయినా కూర్చోలేకపోయినప్పుడు అయ్యో నేను అంత చేయలేకపోయినా ఇది చేయలేకపోయినా 5 అవ్వలేకపోయినా సత్ర కట్టించలేకపోయినా అన్నదానం చేయలేకపోయినా ఏ లాభం? ఆ రోజు చేయలేకపోతే అనుకుంటే ఏమి లాభం? బాగున్నప్పుడు ఎందుకు చేయకూడదు? నువ్వు చేసి ఉండొచ్చు కూడా నేను భగవంతుడు పడతాడు. ఎందుకంటే అవకాశం ఇచ్చాడు. ఈరోజు చేస్తున్నాం. మాకు ఎంతవరకు ఏంటి శక్తి భగవంతుడు ఇస్తాడో అంతవరకు అక్కడ ప్రతిఫల అపేక్ష లేకుండా వచ్చినటువంటి వాళ్ళు తృప్తికరమైనటువంటి భోజనాలు ఈరోజు ఏర్పాటు చేస్తున్నాం. తెలియాలి వల్ల నేనే వంట చేస్తాను. నా శ్రీమతి నా కూరగాయలకి ఎంత చేస్తూ ఉంటుంది అన్నమాట. అది కూడా 11 భోజనం మొదలుపెట్టి పంటకు 1:30 లోపల అన్ని వడలు అన్ని మనకు ఉండేటువంటి సౌలభ్యాలు కూడా కూడా అన్ని పదార్థాలు ఏర్పాటు చేసి మనకు అందజేస్తున్నాం. అదొకటి మాకు చాలు. అంతర్జాతీయ పడేదన్నమాట. ఎందుకంటే మనం దాని మీద అపేక్ష ఉంటే నాకేదో పెన్షన్ వస్తుందని దాన్ని పెట్టుకుని చెప్తున్నాం. దాతలు ఎంతో మంది సహకరిస్తున్నారు. ఆ దాతలు ఇచ్చేటువంటి సహకారాన్ని అక్కడ వచ్చేటువంటి వాళ్ళకి అందజేయడం మా లక్ష్యం. అంతేగాని దాన్ని మనం అంతగానే వంటవాళ్ళు పెట్టినప్పుడు చాలా భ్రష్టు పట్టించారు. ఇక వీళ్ళ పైన కాదు మనమే చేద్దామని ఉద్దేశం చేత ప్రతి శని ఆదివారం ఎవరైనా సరే పెంచుకొని మీరు రావాలనుకుంటే శనివారం కానీ ఆదివారం కానీ వెళ్ళవచ్చు. అక్కడ తప్పనిసరిగా 2 రోజులు ఉంటాం. మీకు భోజనం ఏర్పడతారు. మధ్యలో వెళ్ళినప్పుడు మాత్రమే మేము చేయలేము. తిరిగేటువంటి శక్తి మనకు అక్కడ లేదు. అక్కడ ఉండేటువంటి వసతి కూడా మాకు లేదు. కాబట్టి దయచేసి అందరూ కూడా ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళంటే ఖచ్చితంగా మీరు శనివారం వెళ్ళండి. మీకు సర్వసౌకర్యమైన భోజనం అక్కడ ఉంటుందని కూడా చెప్పండి. అని కూడా మరొకసారి చెప్తుంటే 2 సార్లు కార్యక్రమాన్ని మంచి వాళ్ళు
మన గురు పూజోత్సవ సందర్భంగా ఈ సీతారామ ఫంక్షన్ హాల్కు చేసినటువంటి బ్రాహ్మణ పెద్దలకు, దంపతులకు, మిత్రులకు, బంధువులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మన యొక్క బ్రాహ్మణ్యాన్ని మనం గుర్తించుకోవాలా. ఎవరో రాలేదని, ఎవరో మనం గౌరవించలేదని అనుకునేదానికన్నా మనం మన వాళ్ళని ఎంత మాత్రం గౌరవిస్తున్నాం అనేటువంటి ఆలోచన కూడా చేయాలని ఉద్దేశం చేత ఈ కార్యక్రమాన్ని అనేకం చూస్తూనే ఉన్నాం. భగవంతుడు శక్తి ఇచ్చినంతకాలం, మనకు శక్తి ఇచ్చినంతకాలం మాత్రమే చేయగలుగుతాం, తర్వాత చేయలేనప్పుడు బాధపడి లాభం లేదు. అంతేగాని నా దగ్గర ఏదో నిధులు నిక్షేపాలు ముందు మాత్రం కార్యక్రమం చేయడం లేదని దీనికి ఒక లక్ష్యం, ఒక పట్టుదల, ఒక దీక్ష, దక్షత అనేటువంటి దీని మీదనే ఆ సూత్రాల మీద ఆధారపడి అంతమందిని 75 సంవత్సరాలు నాకు పూర్తయింది. 55 సంవత్సరాలు మా వైవాహిక జీవితం పూర్తయింది. ఈ సందర్భంగా ఒక 75 మంది జంటలు, ఒక 75 మందో లేకపోతే 80 మందో బ్రాహ్మణ దంపతులను మనం కళ్ళారా చూస్తాం. వాళ్ళ యథాశక్తిగా వాళ్ళని మనం సత్కరించుకోవాలి ఉద్దేశం చేద్దాం. ఈ కార్యక్రమాన్ని ఇంత కొంచెం వ్యయ ప్రయాసంతో కూడినప్పటికైనా కూడా చేపట్టడం జరిగింది. ఇచ్చేసినటువంటి మీకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమానికి పెద్దలు కూడా విచ్చేసి ఉన్నారు. ఆహ్వానాన్ని మన్నించి పెద్దలందరూ విచ్చేశారు. వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఈరోజు ఈ గురు పూజోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మనకు విశ్రాంత న్యాయాధికారి మన కళ్యాణ మండపం ప్రక్కనే ఉంటారు నాగేశ్వరరావు, వెంకటరాజు నాగేశ్వరరావు గారిని వేదిక మీదకి వచ్చి అధ్యక్షత వహించవలసిందిగా ప్రార్థించుకుంటూ ఉన్నాం. అదేవిధంగా మన ఇక్కడ శ్రీ ఆదిశంకర ధ్యాన మందిరం చక్రాల వారి ట్రస్ట్ నిర్వాహకులు సమయానందనాథ స్వామి వారిని ప్రత్యేక ఆహ్వానితులుగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మాకు ఇక్కడ మన యొక్క సమీపంలో ఉన్నటువంటి విశ్రాంత ఉపన్యాసకులు అయినటువంటి శ్రీ చిమ్మూర్తి వెంకటేశ్వరరావు గారిని కూడా ప్రధాన వక్తగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ మన బ్రాహ్మణ సంఘాలందరూ కూడా ఒక వేదిక మీద చేరుస్తూ వాళ్ళందరినీ కూడా బ్రాహ్మణ్యం అనేటువంటి ఒకటి ఉన్నది, నెల్లూరులో దానికి మంచి పట్టు ఉన్నది అని చెప్పేటువంటి నాకు చాలా హిందులు స్నేహితులైనటువంటి గుండెల వాసుదేవరావు గారిని కూడా ఈ వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా దీంట్లో మరొక ఉద్దేశాన్ని మరి ఇంకొక ముఖ్య ఉద్దేశం కూడా ఇందులో ఉన్నది. అదేమంటే ఇక్కడ 3 ప్రమిదల్లో 76 ఒత్తులు ఉంటాయి. ఈ 76 ఒత్తులు ప్రతి ఒత్తులు 2 ఒత్తులు ఒకటిగా వేసి ఉన్నది. 75 ఒత్తులు మీరు 75 గంటలు పూర్తి చేస్తే 76 ఒత్తుని నేను పూర్తి చేస్తాం. దీంట్లో ఉండేటువంటి అంతరార్థం ఏంటంటే శరీరాలు వేరైనా మనసు ఒకటే ఉన్నప్పుడే ఆ యొక్క సంసారం ఆ విధంగా వెలుగుతూ ఉంటుంది చిరకాలం అనేటువంటి ఉద్దేశాన్ని తెలపడమే ఈ సంస్కృతికి శ్రీకారం చుట్టాలి అనేటువంటి ఆ సంకల్పం కలిగింది. ఆ విధంగా తయారు చేయడం. ఎందుకంటే పాశ్చాత్య సంస్కృతి మనం చూస్తూనే ఉన్నాం. హ్యాపీ బర్త్డే టు యూ అంటూనే పువ్వులు ఊదేస్తారు, అన్నీ ఆడిపోతాయి. దీపాలు ఆర్పడం కాదు మన సంస్కృతి, దీపాలు వెలిగించడం మన సంస్కృతి అనేటువంటిది. అంటే ఇప్పుడు 75 పూర్తయింది, 75 దీపాలు వెలిగి 76 దీపాలు వెలిగిస్తున్నారు. అంటే ఇద్దరు కలిపి పోవచ్చు.
అదే అద్వైతం. అద్వైతమైన రెండుగా కనిపిస్తుంది, మరి రెండు కాదు అని చెప్పడే. అదే మహాభారతం చెప్పింది. నీ పుణ్య తనువు వలనను ఈ పుత్రముడు కవిల్లి అంతయు దీపము వలన ఉండక దీపం వెలుగుతున్నట్లు తేజం పెసగని. అంటే భార్య భర్తల యొక్క ఆనుకూల్య దాంపత్యం వల్లనే పిల్లవాడు అనేటువంటి వాడు మనం వస్తున్నాం. అదే అందుకని అంగారంగా సంభవసి హృదయానది జాయసే ఆత్మావై పుత్రనామాసి అని వేదం చెప్తున్నది. రెండు శరీరాలు ఒకటైనప్పుడు వెలిగేటువంటి ఆత్మ, పరమాత్మలో ఉన్నటువంటి ఆత్మీయ దీపంలో జ్వాలలో ఉంది. కాబట్టి ఆ సంస్కృతిని కలిగేది ఇది మనం ప్రత్యక్ష నిదర్శనం. కాబట్టి దీనికి మొట్టమొదట మాకు ఎంత పరిస్థితులు ఎక్కడి నుండో వచ్చారు, ఎక్కడి నుంచి ఆత్మకూరు నుంచి వచ్చారు. ఆ మిత్రులు రాఘవేంద్రరావు గారు దంపతులు మొట్టమొదటి జ్యోతి ప్రజ్వలన చేసినట్లయితే కార్యక్రమాన్ని మొదలు పెడతాం. అయ్యా చేయండి. అధ్యక్షుడు కామేశ్వర ప్రసాద్ గారు, ఇసుకపల్లి కామేశ్వర ప్రసాద్ రావు గారు కూడా వచ్చి ఉన్నారు, ప్రసాద్ గారు వచ్చి ఉన్నారు. వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. దయచేసి రండి. క్షమించాలి, ఏదైనా నాకు 75 పూర్తి నేను చెప్పాను కదా ఇందాకనే, అలాంటివి ఏదో మెచ్చుకోలు ఉంటాయి. అందుకని అలాంటిది ఏదంటే గుర్తు చేశారు. మీకు ధన్యవాదాలు. అమ్మా ఇంకో రండి, పైకి రండి. మరి అట్లాగే మాకు 75 సంవత్సరాలు, మాకు అంటే 50 సంవత్సరాలు పూజ చేసేటువంటి మా శ్రీమతిని కూడా వేదిక రమ్మని వేదిక మీరు ఆహ్వానిస్తున్నాను. ఆమె కూడా వచ్చిన తర్వాత మీరు ఏదైనా తీసానే కానీ सुजातवेतो भगवन्तिरुद्रुमान् पशुपुष्टभक्तिमान् भद्रेवनजविष्णुविषः ज्योतिप्रज्वालयामि दीपं ज्योतिप्रज्वलमा दीपं सर्वतोमुखदीपेन पाकरे ओम गणान्त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमस्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिस्सीदसादनं श्रीमहागणाधिपतये नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम। यौवनि जयन्तु यौवनि जयन्तु जगमौवनि लोकलनुंडु लीलमై यौवनि యందు నిండు పరమేశ్వరుడెవ్వడు మూల కారణుడెవ్వడు అనాది మధ్యయుడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు ఈశ్వరుని శరణము వేడెదన్
సురారుగమ్మ కడుపారడి కుంచినయమ్మ కన్నుల్లో నుండిన వేల్పుటమల వనముల నుండడియమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ధి సుత మహత్వ కవిత్వ కటుత్వ అధ్యక్షులు వారు ఈ ఆర్థిక మంత్రి 2 మాటలు మాట్లాడారు. సభకు నమస్కారం. ఈరోజు గురు పౌర్ణమి, చాలా విశేషమైనటువంటి రోజు. ఆ రోజుని మన వీరమణి శర్మ గారు జన్మదినం కూడా కలిసి వచ్చింది. 75 సంవత్సరాలు పూర్తి 76లోకి అడుగు పెట్టారు. ఇటువంటి జన్మదినాలు మరి 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 జరుపుకుంటూ ఉండేవారా, దీర్ఘాయుతో ఉండేవారా అని చెప్పి ముఖ్యంగా మొదటగా వారిని ఆశీర్వదిస్తున్నాను. వీరమణి శర్మ గారు, వారి కుటుంబం, వారి యొక్క మేనమామ గారి మాకేమంటే అనాది గారి ఫ్యామిలీ ఫ్రెండ్స్. వారి పెద్దమామ గారు వారేమంటే నేను సుమారు 5 ఏళ్ల పిల్లవాడు నుంచి ఇక దేవాలయంలో అత్యగతం చేస్తూ వచ్చాను. ఆయన వారి భార్య సావిత్రమ్మ గారు, కుమారు సుబ్రహ్మణ్యం. కానీ జన్మశాతం ఎక్కడ ఏమి జరిగిందో తెలియదు. వాళ్ళు ఏమంటే ఇక్కడి నుంచి కాలనపడం జరిగింది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. అంతప్పుడు దానికే జరిగింది. ఇప్పుడు అనవసరం ఇప్పుడు అంతా. వీరమణి శర్మ గారి వివాహానికి మా తల్లిదండ్రులు కూడా హాజరైనారు అని నాకు చెప్పారు. వాళ్ళు ఇట్లా దుబ్బనత్య గారి పెద్ద కుమార్తెని అంటే వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ జరుగుతున్నది, నేను పోయినామని చెప్పారు. అప్పుడు నేను ఎంఏ వచ్చాను. శర్మ గారితో నాకు పరిచయం లేకపోయినా కూడా నేను లా తిరిగేటప్పుడు కానీ, ప్రాక్టీస్ చేసేటప్పుడు కానీ ఆ రోజు పొద్దున్నే 7-7:30 కల్లా క్యారియర్ పట్టుకొని స్కూల్కి వెళ్తూ వచ్చారు ఆయన. అది నా బాగా గుర్తాయి. ఈరోజు కూడా ఒకటి చెప్తాను. వారు పెంచాల పనులు అంటే బ్రాహ్మణ సంఘం పెట్టి బ్రాహ్మణ రక్తపణి అనుకుంటారు, రక్తపణి అనుకోవాలి పెట్టి రోజు శనివారం ఆదివారం మన బ్రాహ్మణులు ఏమంటే అన్నదానం చేస్తున్నానంటే చాలా గొప్ప విషయం. ఆయన 70 సంవత్సరాల వయసు అని చెప్పి అంటే ఎవరు నమ్మకం. వారు ఇప్పుడు వచ్చినా కూడా 50 ఏళ్ల వాడి యొక్క స్ట్రెంగ్త్ ఉన్నాయి. అందువల్ల అంటే ఆయన ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయగల శక్తి కూడా అన్నారు. ఆర్థిక స్తోమత ఉన్నా లేకపోయినా భగవంతుడే ఆయన నడిపిస్తున్నాడు.
జరుగుతున్నాయి. ఈరోజు ఏమంటే మగారు 15 మంది దంపతులకు సన్మానం చేయాలని చెప్పారు. నేను చాలా గొప్ప విషయం అది. ఇంకా శుభకార్యం ఇంకా దండిగా ఉన్నది. టైం కూడా అయిపోలేదు, ఇప్పటికే ఎంత అయిపోయింది. అందులో నేను మాట్లాడుతుంటే ఇంకా మాట్లాడడానికి చాలా ఉన్నది, కానీ టైం లేదని అంటే ఇంతకు ముగించాను. శర్మ గారికి, వారి దంపతులకు, వారి కుటుంబానికి భగవంతుడు ఆయురానికి ఐశ్వర్యాలు ఇస్తూ ఇదే విధంగా జరుపుకుంటూ ఉండవాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను. మీరు ఒకసారి వెనక్కు దాదాపు 56 సంవత్సరాలు వెనక్కి తీసుకువెళ్ళారు. మా చిన్నప్పుడు మేము మా మేనమామ గారు ఉంటుంటే హిమాలయంలో అర్చకులుగా ఎక్కడే ఎదురుగానే వారి ఇల్లు కదా, అక్కడ మేము వచ్చేవాడు. చిన్న పిల్లలు మా అమ్మతోటి మా నాన్నతోటి వచ్చేవారు. అప్పటి నుంచి వాళ్ళ తల్లి గారు గౌతమ్ గారు శివరావు గారు అందరూ పరిచయం. ఆ పరిచయాన్ని ఒకసారి ఆయన ఒక్కసారి మా వెనక తిరిగి చూసినట్లయితే నేపథ్యం తెలుసుకున్నందుకు ఆ జ్ఞాపకాలన్నీ ఈరోజు మీరు జ్ఞాపకాలు చేస్తున్నారు. ధన్యవాదాలు తెలియజేస్తూ మరి సమయానందనాథ గారు సమయాభావం వల్ల సమయానందనాథ గారు కూడా కొంచెం క్లుప్తంగా 2 మాటలు మాట్లాడుతూ శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాషకర్తం వందే భగవంత పునః శ్రీ గురుభ్యో నమః. గురు పూర్ణిమ మనం అందరం తప్పకుండా తలుచుకోవలసినది, అర్చించవలసినది శ్రీ వ్యాస భగవాన్ మహర్షి. ఈరోజు వారి జన్మదినం. వారి జన్మదిన సందర్భంగా వ్యాసుల వారు వేదాలన్నీ సమీకరించి భారతం రాసిన తర్వాత శ్రీకృష్ణ భగవానుడు వారికి ఇచ్చిన బహుమానం ఇది గురు పౌర్ణమి. ఈ యొక్క జన్మదినాన్ని ఆశ్రయిత హిమాచలం గురు పౌర్ణమిగా తెలుసుకుంటూ మిమ్మల్ని తలుచుకుంటూ అర్చిస్తారని ఆనాడు కృష్ణ భగవానుడు ఇచ్చినటువంటి వారికి కానుక ఈనాడు మా అందరం కూడా ఎంతో అట్టహాసంగా చేసుకుంటున్నాము. ఈ సందర్భంగా శ్రీ ఆదూరి శ్రీరామచంద్ర గారు 76 సంవత్సరాల కాలు పెడుతున్నారని అంటున్నారు, కానీ వారి యొక్క నడవడి, ప్రవర్తన, వ్యవహారం అంతా కూడా 16 ఏళ్ల వయసు గల పిల్లవాడు చేస్తుగా ఉంటుంది. మనకి ఎక్కడ వారికి 76 సంవత్సరాల అనేది మనం వారు గుర్తు చేసుకుంటారని మనకి గుర్తు రాదు. ఎందుకంటే వారు ఈ వయసులో కూడా ప్రతిరోజు ఉదయాన్నే నెల్లూరు నుంచి వారి కారులో బయలుదేరి భోజన సంభ్రమాన్ని కారులో మోసుకొని పెంచిన కోరికి దాదాపుగా 3 గంటలు ప్రయాణం చేసి వెళ్ళగానే కార్యాగారంలోకి దూకి స్వయంగా కూరలు తడుపుకోటి నుంచి పూర్తిగా మనం భోజనం తయారు చేస్తారు. మామూలుగా ఏదో సత్రాల్లో పెట్టే పప్పు కూడా షడ్రుచులతోటి అన్ని చక్కగా భక్ష భోజన శివశ పానీయాలతో మన భోజనం సమకూర్చి ప్రతి బ్రాహ్మణుడికి తృప్తిమైన వారు అన్నదానం చేస్తారు. అదే మాధవ సేవ. ఇటువంటి మానవ సేవ, మాధవ సేవ. ఇటువంటి మాధవ సేవను ఈనాడు ఈ వయసులో ఈయన అచరించిన దీక్షతో చేస్తున్నారు. చేసినా కూడా ఎక్కడ వారి మొహంలో కానీ, ప్రవర్తనలో కానీ, నడవడిలో కానీ, ఆటలో కానీ ఎటువంటి నీరసం, నిస్సార కనపడదు. ఎవరి గ్రీన్ ప్యూర్ హీరోలుగా ఉంటారు. ఇది నేడు వారు చేస్తున్నటువంటి మాధవ సేవ. దీనికంటే కొంచెం ముందుకెళ్తే తెలుగు భాషకి ఎంతో సేవ చేశారు. ఇంకా కొంచెం ముందుకు పోతే మహాకవి తిక్కన గారిని మన నెల్లూరు పట్టణానికి బాగా పరిచయం చేశారు. ఎలాగంటే పెన్నాళ్ళు ఉన్న తిక్కన పార్క్ గురించి, తర్వాత పెన్నాళ్ళు ఉన్న తిక్కన విగ్రహాలు దృష్టి చేసినట్టు
మహాపురుషుడు మహానుభావుడు శ్రీ ఆదురు వారు ఇటువంటి చిన్న చిన్న కార్యక్రమాన్ని చాలా పెద్దగా నిర్వహిస్తూ జనరంజకంగా చేయకుండా దీని ద్వారా ఆయన సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా వారు వెనక్కి పోకుండా ఈ యొక్క లేటెస్ట్ తీసుకోకుండా కేవలం పురాతన ధర్మాన్ని, ప్రాచీన ధర్మాన్ని, ప్రాచీన ఆచరణని, బ్రాహ్మణ షట్కర్మలని నియమ తప్పకుండా నిర్వర్తిస్తున్నారు. వారికి సహాయం ఎంతోమంది చేయొచ్చు, కానీ ఆ సహాయాన్ని క్రోడీకరించి సరిగ్గా సమపాలు అందరికీ అందజేస్తున్నటువంటి మహానుభావుడు మహామనిషి శ్రీ ఆదురు శ్రీనివాసరావు గారు. వారు ఈ 76 సంవత్సరాలే కాకుండా శతాయు పూర్వం కాబట్టి మళ్ళీ ఇటువంటి కార్యక్రమం నిర్వహించి అప్పటిదాకా మేమంతా ఉంటే మమ్మల్ని అందరినీ పిలిచి దాంట్లో పాల్గొనేట్టుగా చూసేయాలని, లేకపోతే వచ్చే యువతరాన్ని ప్రోత్సహించి దీంట్లో పాల్గొనే జరగకూడదు. నాకు అవకాశం ఇచ్చినట్టు నమస్తే ప్రధాని అట్లాగే వేదిక ఉన్న అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత చేస్తూ ఓం శ్రీనివాస. మీరు చెప్పినట్టుగా భగవంతుడు మానవ సేవ మాధవ సేవ. నేను నిజంగా చెప్తున్నాను, నేను ప్రతి వారం ప్రతి వారం వెళ్తుంటాను. అయినప్పటికీ ఆ దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసి లోపలికి వెళ్ళి దర్శనం 4-5 ఏళ్ళు అయింది నాకు. బయట నుంచి నమస్కారం చేస్తుంది. ఎందుకంటే అక్కడికి వెళితే అర్ధగంట పడుతుంది. అక్కడ అతిథులు 1:30 అయిందంటే ఉండలేదు. నేను మొదలు పెట్టేసరికి 11:00 అవుతుంది. 1:30కి అన్ని భోజన పానీయాలన్నీ రెడీగా ఉంది. అది మాత్రం కట్టకూడదు. ఎప్పుడైనా మనం పెట్టేది వారానికి 2 రోజులు. మనం చూస్తుంటారు వాట్సాప్లో కూడా. మేమేమీ చెప్పుకుని గొప్పలు కాదు. ఈ ఎక్కడ స్ఫూర్తి రావాలా అనేటువంటి దీనికోసం చేస్తున్నాం. ఇలాంటి వాళ్ళు ముందుకు ఇంకా రావాలా. నేను ముసలివాడిని అయిపోతున్నాను, నా భార్య ముసలి అయిపోతుంది కాబట్టి అలాంటి దండలు వచ్చేయా మేము చేస్తాం, ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామనేటువంటి వాళ్ళు ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నాను. రామకృష్ణ పరమహంస వివేకానందుడు వచ్చేందుకు ఆయన కనిపెట్టుకున్నాడు. అలాగా మమ్మల్ని మీ బాధ్యతలు మేము తప్పిస్తాం, మేము ఉంటాం, మేము నిజాయితీగా చేస్తాం. వచ్చిన వాళ్ళకు మీరు చేసినటువంటి భక్ష్య భోజ్య లేఖ్య జోష్య పానీయాలు అందజేస్తామని కూర్చోండి. కావలసిన వస్తువులు నేను ఇవ్వగల దాతలు ఉన్నారు, ఎంతో మంది సహాయం చేస్తున్నారు. నేను చేసేటువంటి కాదు అనమాట. అది దాతల సహకారంతో జరుగుతున్నది. చేసినటువంటి దాత చేసినటువంటి ప్రతి పైసా కూడా ఉండేటువంటి అతిథికి చెందాలనేటువంటి లక్ష్యం కాబట్టి ఇదే ప్రకారం చేస్తున్నాం. కొంతమంది నమ్ముకుంటే మోసం చేశారు. వంటవాళ్ళు 10,000 20,000 ఇవ్వబోయారు, ట్రస్ట్ పట్టించారు. ఇది కాదని ఇంకా శని ఆదివారాలు మాత్రమే ఈ కార్యక్రమం పెట్టుకో నేనే చేసి తృప్తిగా ఉండించి ఒక్క రసీదు చేయలేదు కాదు. వాళ్ళు ఉన్నప్పుడు ఏమయ్యా 10 రూపాయలు వచ్చి ఏం రాలేదు సార్, ఎవరు పైసా ఇవ్వలేదు సార్ అంటారు. మా నాయన గారికి తెలిసి చూస్తుంటారు అనమాట. ఎందుకంటే నీకు లాభం లేదని. ఎట్లా జరుగుతుంది? ఒక సంస్థ నిలవాలి అంటే దాన్ని ఏదైనా 10 రూపాయలు వచ్చింది దాంట్లో పడుతుంటే కదా మనం తెలుస్తుంది. అలా కాకుండా వాళ్ళకి మనం జీతాలు ఇవ్వాలా, 20,000 జీతాలు ఇవ్వాలా, మళ్ళీ ఖర్చులు ఇవ్వాలా, మళ్ళీ సామాన్లు నూనె ప్యాకెట్లు అయిపోతుంటాయి, ప్యాకెట్లుగానే పోతుంటాయి. నూనె అయిపోయింది, పప్పు అయిపోయింది, ఎక్కడ తెస్తాం? ఇది కాదు దీని పద్ధతి. శని ఆదివారాలు మాత్రమే దయచేసి ఎవరైనా సరే శనివారం తప్పనిసరిగా ఉంటాం, ఆదివారం ఆప్షన్. కొంచెం ఫోన్ చేయండి దయచేసి. ఇక మేము 10 మధ్యలో కూడా 10 మంది వస్తున్నామంటే వెళ్తూనే వస్తాం, వంట చేసి పెట్టి వస్తాం. భోజనానికి ఎవరు కూడా భోజనానికి పెంచలకోన వచ్చి పెంచలకోన పుణ్యక్షేత్రంలో ఫస్ట్ తిరిగి వచ్చామనేటువంటి చెడ్డ మాట్లాడకుండా మీరందరూ కూడా సహకరించుకుంటూ మరి వసుదేవరావు గారు 2 నిమిషాలు మాట్లాడుతున్నా కానీ తొందరగా మొదలు పెట్టేస్తాం. శ్రీ గురు బ్రహ్మ శ్రీతులు పెద్దలు శిరోమణి శర్మ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, తోటి కాంగ్రెస్ ప్రసాద్ అయినటువంటి రాష్ట్ర అధ్యక్షులు కాంగ్రెస్ ప్రసాద్ గారికి, సభకు చేసినటువంటి బ్రాహ్మణ బంధువులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఇప్పుడు దాకా అందరూ చెప్పింది మళ్ళా నేను రిప్లై చేయడం కంటే వారు అడిగిన దానికి సూటిగా ఒకటే చెప్తున్నాను. మీ వెనుక నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘ సమితి ఈ రోజు నుంచి మీరు అడిగిన దానికి మీ వెన్నట్టే ఉండి ఆ కార్యక్రమాల్లో మేము కూడా పాల్పంచుకుంటామని చెప్పేసి సభ మీకు అందరికీ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటిదాకా వారు చెప్పారు ఒకటి చేద్దాన్ని. గత వారం కిందట రాత్రి 7:30 నాకు హైదరాబాద్ ఫోన్ చేసి
సార్ రేపు పొద్దున మేము ఫలానా టెంపుల్ కదా పెంచుకోవడానికి మాకు భోజనాల వసతి కావాలి సార్ అని అడిగారు. నేను చెప్పా సార్ రాత్రి 8 గంటలకు ఫోన్ చేసి అడిగితే ఎట్టానంటే మాకు అది తెలిసి అట్లనే చేయడానికి. కానీ మొట్టమొదటి వాడికి ఒకసారికి ఫోన్ చేయకుండా మన గుళ్ళో పూజలు వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా 5 మంది భోజనాలకు వస్తున్నారు వారు కనెక్ట్ చేయడం వారు చెప్పిన వాటి కూడా వారి పేరే. నేను వాళ్ళకి ఆ శ్రమ ఇవ్వకూడదంటే రేపు పొద్దున 8 వాళ్ళకు వచ్చి చేసి ఎప్పుడని చెప్పేసి సరే రాత్రి 8 ఫోన్ చేస్తే చూసుకొని 9కి ఫోన్ చేశారు. ఏది వస్తారు పరిస్థితి ఇది సార్ అన్నా ఖచ్చితంగా వస్తున్నారా అని అడిగితే సార్ మీరు అడిగిన నాకు అర్థమైంది, నేను కూడా ఎక్స్ప్రెస్ పడి ఉన్నా కాబట్టి మీ నెంబర్ వాళ్ళు ఫార్వర్డ్ చేస్తాను, వారితో మీరు డిస్కస్ చేస్తారు వెళ్ళనుకోండి చెప్పాను. వెంబడే హైదరాబాద్ ఫోన్ చేసి వాళ్ళ నెంబర్ పంపించి వారితో సంప్రదించని వాళ్ళు పోయి ఆ యొక్క దంపతుల యొక్క కార్యక్రమాన్ని చూసి సార్ నిజంగా మీ నెల్లూరు జిల్లాలో ఈ విధంగా మాకు మీరు చేసిన సహాయం కంటే ఆ దంపతులు పెట్టినటువంటి ఆ యొక్క ఆహారం తిని మాకు పుణ్యాత్ములుగా శివకేశ్వరులాగా ఇద్దరు కనబడ్డారు. అటువంటి వారికి మనం ఎంత ఇచ్చినా కూడా తక్కువేను. కాబట్టి మేము అక్కడ ఏమి ఇచ్చింది కూడా మేము చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి ఇటువంటి మహానుభావులకి మీరు ఎప్పుడైనా వారికి ఈ విధంగా కావాలని అడిగితే మేము మా ధన సహాయాన్ని అందిస్తామని నాకు వాగ్దానం చేయడం జరిగింది. కాబట్టి ఇటువంటి పుణ్యాత్ములైనటువంటి వారికి తప్పకుండా మా నెల్లూరు జిల్లా తరఫున మీకు ఈ రోజు కూడా వాసు గారి ఉంది మీరు రండి అంటే ఎందుకు చెప్తానంటే కదిరిలో బ్రాహ్మణ సంఘంలో మన సత్రం పెట్టున్నారు. జస్ట్ 1 month పెట్టి అక్కడ మన బోర్డులో 20 మంది భోజనానికి వస్తున్నామంటే సప్లై చేయడానికి కాకుండా బ్రాహ్మణులను కూడా ఉచితంగా వచ్చే సప్లై తీసి ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు. ఇది కళ్ళారని చూస్తున్నటువంటి వ్యవహారం అది. అలానే మీరు ఏ కార్యక్రమాలైనా మీరు ఆ పెన్షన్ల మొదలు మీరు అనుకున్న కార్యక్రమానికి ఏ రోజైనా తెలియపరచండి. మా యొక్క సంఘం తరఫున మేమందరూ కూడా అక్కడికి వచ్చి మీరు చేస్తున్నట్టు సంఘంలో మేము తిరుగుతిపోగా మేము కూడా వెళ్తామని చెప్పేసి మీకు తెలియజేస్తూ మీరు అడిగినటువంటి స్థలం గురించి కమిషనర్ గారితో మనం మాట్లాడాను. వాస్తవానికి 10 రోజులు ఆగండి, ఈ సర్వే దీంట్లో తిరుగుతున్నాం అయిపోతుందని ఆ వ్యవహారం తీసుకొచ్చి చేద్దాం వస్తారు చెప్పారు. ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. మీరు దాని గురించి నేను ఇష్టం తీసుకొని మన బ్రాహ్మణ భవన్ అక్కడ కట్టేటట్టు నేను కూడా నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ పుణ్య దంపతులకి మరొకసారి ధన్యవాదాలు తెలుస్తున్నాను. ధన్యవాదాలండి. మరి వారు చూశారు స్థలాన్ని కూడా అప్పుడు మాస్టర్ ప్లాన్ జరుగుతుంది. సర్వే అయిన తర్వాతనే మీకు ఏర్పాటు చేస్తామని చెప్పన్నారు. వారు కూడా జనార్దన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు అక్కడ ఆయనే చేసి దేవస్థానానికి ఆయన కూడా చెప్పుకున్నారు, వారు కూడా చెప్పుకున్నారు. చూద్దాం, ఇంతకాలంలో వాళ్ళు దాదాపు 5-6 సంవత్సరాల నుంచి 7-8 సంవత్సరాలు ఉన్నా కదా, తర్వాత చూద్దాం. అది కూడా వచ్చిందంటే మనందరి సహకారంతో ఒక భవనాన్ని ఏర్పాటు చేసుకున్నట్టయితే మనందరికీ ఉపయోగపడుతుంది కోరుకుంటూ తర్వాత మాకు అత్యంత మిత్రులు స్నేహితులు వెంకటేశ్వరరావు గారు, డాక్టర్ చెవుకుర్తి వెంకటేశ్వరరావు గారు 2 నిమిషాలు మాట్లాడితే మొదలు పెట్టేస్తామండి అని చెప్పడం రండి. తర్వాత పోతే ఇక దీంట్లో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఈ జనాన్ని సమీకరించేదానికి ముఖ్యమైనటువంటి వాళ్ళు మనకు చెప్పాను ఇందాకనే నా శిఖరాలు భవానీ ప్రసాదరావు గారు ఒకరు, మైపాడు రాజాశర్మ గారు ఒకరు, మన ప్రసాద్ గారు ఒకరు, ఇలాగ ఒక్కోరికి చెప్పడం జరిగింది. అట్లా పెద్దన్న అంటుంటాం. ఆ పెద్దన్న ఆ తరపున కొంతమంది ఇలాగా 10 మంది 15 మంది ముందు లిస్టు చదువుతాము. ఆ లిస్టు ప్రకారం చెప్పిన వాళ్ళు ముందు వచ్చి తీసుకోండి. ఆ తర్వాత వేరే వాళ్ళు ఇక్కడ అవకాశాన్ని బట్టి ఇస్తాం. ఎవరిని కూడా వృధాగా పంపిస్తాం. దయచేసి ఆ క్రమంలో రావాల్సిందిగా కోరుకుంటూ అయ్యా మీరు మాట్లాడండి. ఇంకా చెప్పాను ఇందాకనే మన బ్రహ్మశ్రీ ప్రేరేపి శ్రీనివాసులు శర్మ గారు దీనికి కావాల్సినటువంటి పూర్ణ ఫలాలు నేను అందజేస్తా అన్నారు. అందుకనే కావాల్సింది ఏమని చెప్పి సంతోషపెట్టడం వారు కూడా తీసుకొచ్చున్నారు, వారు వచ్చున్నారు. వారందరూ కూడా వారు పూర్ణ ఫలాలు ఇస్తారు. ఆ ప్రతి దంపతులు కూడా వచ్చి ఒక జ్యోతిని అక్కడ వెలిగించి ఇప్పుడే మనకు అందరికీ కూడా జనపదినటువంటి మన ఉచి భువనేశ్వర ప్రసాద్ గారు, నిరంజీ ఉచి భువనేశ్వర ప్రసాద్ గారు వచ్చారు. వారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అయ్యా వినండి. రైట్. Thank you.
బంధువులందరికీ నమస్కారం. ఈనాడు శ్రీ బ్రహ్మశ్రీ ఆలూరు శిరోమణి శర్మ గారు 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అనేక మంది బ్రాహ్మణ మహాశయుల దంపతి సమేతముగా ఇక్కడికి ఆహ్వానించడం ఎంతో శుభ పరిణామం. ఎందుకంటే ఎవరైనా ఏదో ఒక చిన్న ఫంక్షన్ లేకపోతే దేవుని నమస్కారం పెట్టుకుని అలా చేసుకుంటారు. కానీ బ్రహ్మశ్రీ ఆలూరు శిరోమణి శర్మ గారు ఇంతకుముందు 72 సంవత్సరాలు అయినప్పుడు కూడా చాలా మంది ఆహ్వానించారు. ఇలాగే అలా అందరినీ ఆహ్వానించి అందరికీ మనకు శరీరం వేరు, మనస్సు వేరు, బుద్ధి వేరు, ఇది వేరుగా ఉంటాయి. కానీ వారు శరీరానికి తిండి పెడుతున్నారు, మనస్సుకు తిండి పెడుతున్నారు, బుద్ధికి కూడా తిండి పెడుతున్నారు అనేక రకములుగా. అందువల్ల మనకందరికీ విద్యుత్ భోజనం పెడుతున్నారు. వారు చక్కగా సాంప్రదాయ దుస్తుల్లో ఉంటారు. ఎప్పుడు కూడా సాహిత్య ఆధ్యాత్మికపరమైన విశేషాలనే వారు నిర్వహిస్తూ ఉంటారు. చాలా కార్యక్రమాలు చేశారు. నేను కూడా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాను. అంతేకాకుండా వారు అనేక యజ్ఞయాగాది కృతులు కూడా నిర్వర్తించి ఉన్నారు. ఎక్కువ సమయం తీసుకుని ఒక పద్యం చదివి వారిని ఆశీర్వదించి నేను ముగిస్తాను. ధనము విద్యయు సత్కళా మహిమయు, ధనము విద్యయు సత్కళా మహిమయు, దానము సత్వాంఛయు, ధనము వేషము మంత్ర హోమ జప సత్కర్మానుష్ఠానము, జనము మెచ్చగ భోజనం పులిడు, సత్సాంగత్యములో శ్రీ శిరోమణిని ఆవుడు రోజు నెల్లప్పుడు సన్మానములను పొందగలను. హరి మీరు కృతజ్ఞతలు. మీరు వదిలేస్తే కవిత్వం, అందువల్ల ఇంకో రిపోర్ట్లు పడలేదు. మరి మన ప్రసాద్ గారు, సుఖపల్లి రామేశ్వర ప్రసాద్ గారు రావు గారు రెండు మాటలు మాట్లాడితే మరి మనకందరికీ చిరపరిచితమైనటువంటి చిరంజీవి నుంచి భువనేశ్వర ప్రసాద్ గారు అని చెప్పారు. సభాయ ఇచ్చేసిన బ్రాహ్మణ పెద్దలకు, దంపతులకు మరియు సభాసీనులైనటువంటి పెద్దలందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన శిరోమణి శర్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఆయన్ని ఎన్నో కార్యక్రమాల్లో, సాహిత్య కార్యక్రమాల్లో, సాహితీ కార్యక్రమాల్లో ఆయన చూడడం జరిగింది. ఆయన అన్ని చేస్తూ ఈ వయసులో కూడా బ్రాహ్మణకు అంత అన్నం పెడుతూ, మా బ్రాహ్మణ సంఘాలు ఎన్నో ఉన్నాయి కానీ ఎవరికి వచ్చిన అన్నాలు పెట్టి అంత స్థాయిలో లేవు, పని చేయలేకపోతున్నాం ఆ పనిలో. కానీ ఆయన అమ్మగారు వీళ్ళిద్దరు కలిసి వంట చేసి ఎంతమంది వస్తే అంతమందికి భోజనం పెట్టే పరిస్థితి అంటే ఆయన మామూలు అనుకోగల దేవుడు అనుకోవడం మనం ఆయన దైవ స్వరూపుడుగా మనకి ఇచ్చాడనుకోవాలా. ఎంతమంది పోతే అంతమందికి పెద్దలు పనులు ఈరోజు కొన్ని రోజులైతే భోజనాలు లేవు. అట్లాంటి అక్కడ ఒక స్థావరం ఏర్పాటు చేసుకొని దాంట్లో ఎంతమందికి భోజనం చేసి పెడుతూ బ్రాహ్మణ అభ్యున్నతికి ఎన్నో విధాలు పాటుపడి ఉన్నారు వాళ్ళ కుటుంబం. ఆయనకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ గురు పౌర్ణమి సందర్భంగా చేసిన అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వస్తుంది. మీరందరినీ కూడా ఒక వేదికకి తీసుకురావడం, మీరు రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. అదే అన్నమాట. సభకు నమస్కారం. పూజ్యులు ఒక ఉపాధ్యాయ వృత్తి నుంచి సాహిత్యం వైపు అని కవిత కవిత్వంతో నెల్లూరు నగరానికి సుపరిచితమైనటువంటి పెద్దలు ఆలూరు శిరోమణి శర్మ గారి
నేతృత్వంలో గురు పూర్ణిమ నాడు గురు దంపతులైనటువంటి సమానులైనటువంటి బ్రాహ్మణ దంపతులకు 75 మందికి వస్త్రతాంబూలాలు ఇస్తూ సత్కరించడం అనేటువంటిది వారి యొక్క వితరణాత్మకమైనటువంటి భావజాలానికి నిదర్శనం. అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ సాహిత్యము కవిత్వంతో పాటు ఒక ప్రముఖమైనటువంటి క్షేత్రంలో బ్రాహ్మణులు వెళ్ళినప్పుడు వారికి అన్న సదుపాయాలు లేని సందర్భంలో పెంచిన కూరలో ఏ బ్రాహ్మణుడు వెళ్ళినా ఏ బ్రాహ్మణ కుటుంబం ఈ నెల్లూరు నుంచినే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చినప్పటికీ కూడా వారికి ముందుగా సమాచారం ఇస్తే షట్రసోపేతమైనటువంటి భోజనంతో వారికి ఆకలి తీర్చేటువంటి మహనీయుడుగా ఆయన ఈనాడు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నటువంటి సందర్భం మనకు అందరికీ తెలిసిందే. వారికి ఈ ఆలోచన రావడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈరోజు అందరూ ఏదో విధంగా ఎవరి పనిలో వారు పోతూ మేము కూడా మా పని మాది ఎంఆర్ఓ ఆఫీసా, కలెక్టర్ ఆఫీసా, లేకపోతే పోలీస్ స్టేషన్, మున్సిపల్ ఆఫీసా, కానీ 10 మందికి ఏదో ఒక విధమైన బ్రాహ్మణ పెద్దలకు దంపతులకు సత్కారం చేయాలా, సమర్పణ చేయాలనేటువంటి సందర్భం వారికి కారణం నిజంగా మంచి ఆలోచన. అదేవిధంగా బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా రాబోయే కాలంలో ఈరోజు వచ్చే పెన్షన్లు కానీ అన్నీ కూడా మనం అందరం కూడా ఎవరైతే క్షేత్రస్థాయిలో అట్టడుగున బాగా ఇబ్బంది పడుతున్నటువంటి బ్రాహ్మణులు ఉన్నారో వాళ్ళకి ముందు ప్రాధాన్యతతో 4-5 నెలల్లో పెన్షన్లు కూడా రాబోతాయి, చేసే ఏర్పాటు కూడా చేస్తామని తెలియజేస్తూ వారు తీసుకున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి వారి జన్మదిన ఈరోజు వారికి శుభాకాంక్షలు తెలియజేసేదానికన్నా కూడా వారి ఆశీస్సులు మెండుగా కోరుకుంటూ వారి పాదాలకు నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటాం. ఎప్పుడు కూడా మా ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయి. ఎందుకంటే ఈ రోజు బంధం కాదండి, దాదాపు 34 సంవత్సరాలుగా ఈ నెల్లూరులో మా అక్కగారికి మీరు చేసినటువంటి సహకారం ఇప్పటికీ మర్చిపోలేను అనమాట. అలాగే చేస్తున్నారు. ఎందుకంటే బ్రాహ్మణ సహాయం చెబితే ఎవరు చేస్తాడు, ఎవడో చేయలేదు, మనం చేస్తున్నామా, మనం ఎంత మాత్రం చేస్తున్నామా అనేటువంటి ఆలోచన మనకు రావాలి కదా. అలాంటిది మీరందరూ కూడా చేస్తున్నారు. మీరు చేసే దాంట్లో నేను కూడా ఒక సమయ మీరు చేసే యజ్ఞం ఒక సమయ చిన్న సమయలాగా నేను ఉపయోగపడుతున్నాను. కాబట్టి ఇక మనం కార్యక్రమానికి అందరూ అయినా కదా అయ్యా, ఇక మీరు కూడా ఎన్ని కూర్చున్నట్లయితే సింహాసనం వేసేస్తాం, అందరికీ కూడా పనిచేస్తాం. అలాగే కూర్చొని కిందకి వెళ్ళి ఒక నిమిషం కూర్చోనట్టయినా రాజా ఇంకో విషయం, స్పందనాలు ఇట్లా ఉండాలన్నమాట. నేను ఇప్పుడే పెన్షన్ కోట గురించి చెప్పాను కదా, పెన్షన్ కోట ఆయన స్పందించారు, బాగా స్పందించారు. మాకు రైతులు శ్రీ శ్రీముక్తి వెంకటేశ్వరరావు గారు అన్నదానానికి 5,000 రూపాయలు ఇస్తున్నాను పింఛన్ పొందడానికి అని ఈరోజు వారు ఇక్కడ సభాముఖంగా తెలియజేస్తున్నారు. అలాగే అందజేయడమే కాదు, ఇలాంటి వాళ్ళు ఎందరో మనకు ఇస్తూనే ఉన్నారు. వాళ్ళందరూ ఏమంటే నేను చట్టసభ్యులకు భోజనాలు పెడుతున్నా, లేకపోతే పత్రాలనే గట్టి. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఇంకా ముందుకు రావాలని కోరుకుంటూ, మీరు రావడమే ఇవ్వడమే కాదు, ఒకసారి మన బండి కూడా తీసుకువెళ్తారు. మా ఇంటి పక్కన మీరు ఉంటారు కాబట్టి అక్కడ తీసుకువెళ్తాను. కాబట్టి ఒకసారి వచ్చి మా యొక్క ఆతిథ్యాన్ని కూడా మీరు స్వీకరించవలసిన మరి కోరుతున్నాం. ధన్యవాదాలండి. ఓం శతమానం భవతి శతాయు పురుషస్తేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టతే శతమానో రోచమాన శోభమాన కళ్యాణ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు నిరంతరం బ్రాహ్మణ సేవా పరాయణ ప్రాప్తిరస్తు. మహాయజ్ఞం లాంటి కార్యక్రమం లాగా గురుగారు తండ్రితో సమానమైన శిరోమణి శర్మ గారి కార్యక్రమానికి రావడం 76, 26 మొత్తం 101 లెక్క.
ఆయన 101 సంవత్సరాలు ఆ యొక్క పరమశివుని ఆశీస్సులతో ఆరోగ్యాలతో ఆ దంపతులు ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే నేను భక్తోత్సవ నగర్లో భక్తి సేవలను స్థాపించి మన ఏ కార్యక్రమం చేసినా అంటే మొన్న ఇటీవల 9 సంవత్సరాల నుంచి కార్తీక దీపోత్సవం చేస్తున్నాను. ఆ కార్తీక దీపోత్సవంలో మొట్టమొదట దీపం వెలిగించే దంపతులు వీరే. తర్వాత కోటి దీపోత్సవంలో మొదటి దీపం వెలిగించేది వీరే. ఎందువల్లంటే అందరూ శ్రేయస్సులు కోరుకుంటారు. ఆ పరమేశ్వరుడు ఆయన ఎక్కడున్నా కానీ ఆ రోజు ఆ కార్యక్రమానికి అటెండ్ అయ్యి మొదటి దీపం వెలిగించిన తర్వాతే మేము 600 మంది అక్క చెల్లెల చేత ఆడపడుచుల చేత ఆ యొక్క దీపాలను వెలిగిస్తాం. అదేవిధంగా అయోధ్య కార్యక్రమాన్ని చేసినప్పుడు 600 మంది చేత కార్యక్రమాన్ని ప్రారంభించి బ్రాహ్మణ సంఘం గుడిదల బాధ్యత ప్రసాదం ద్వారా ఈ కార్యక్రమాన్ని చేశాం. అంటే ఏ కార్యక్రమానికైనా వస్తున్నాడు, అందువల్ల వేరే ఊరికి పోవాల్సి వచ్చి అందువల్ల ఈ కార్యక్రమానికి ఎదురైనాను. ఆయనకి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ ఓం నమః శివాయ. ముందు వచ్చిన దంపతులు గౌరవిస్తాము. తర్వాత ఎవరైనా ఉంటే కథని మీరు గౌరవించవచ్చు. ముందు దంపతులు సత్కారం దంపతులకు సత్కారం అయిన తర్వాత మళ్ళా చేయాలన్న వాళ్ళు గురువు గారికి చేయొచ్చు. గారికి ముందు కాన్సెప్ట్ ఈరోజు 70
బయట కొంచెం వాళ్ళు ఏదో కార్యక్రమం కొన్ని ఒక 10 నిమిషాలు టైం ఇవ్వండి. సన్మాన కార్యక్రమం తదుపరి ముందు దంపతులకి ఇచ్చిన తర్వాత సన్మానం ఉంది. కోరుతున్నాం. పూర్ణపదం అందించవలసిందిగా విడవలూరు శ్రీను దంపతులు శాస్త్రి గారి దంపతులు సహకారం అందించగా కూర్చున్నాం. శ్రీవుడు శర్మ గారు అందించవలసిందిగా కూర్చున్నాం. గుంటూరు దంపతులకి వసంతాల్లో అందించవలసిందిగా శ్రీనివాసరావు గారు దక్షిణ దక్షిణ 40 సంవత్సరాలు శివుడికి నైవేద్యం పెట్టాడు. మనలో కొద్దిగా గమనించిన విషయం అలాగే వీళ్ళ అక్కడి పంపించారు. సతీష్ గారు సతీష్ గారు పంపించడం అడిగిద్దాం. ఇదుగు రమేష్ గారు ఇంకొకరు చూస్తున్నామా ఏకముఖ సంస్థ కనికాపల్లి దేవస్థానం పూజారి బట్టారు రామకృష్ణ కనికాపల్లి కవిత్వాలు పెట్టండి. మహంకాళి శ్రీనివాస శర్మ సత్యవతి అడ్డుకే నిజంగా స్వైప్ రెడీగా ఉండాలి.
తర్వాత ఎక్కడ సిస్టమ్ అది కానీ ఒకటి కానీ రెడీగా ఉన్నాను సీను అబ్బాయి వచ్చాడు సీను తర్వాత రాజేంద్ర దిగని రాజేంద్ర జగన్నాథ్ శర్మ సావిత్రి మీరే కదా నాకు ఫోన్ టచ్లో పెట్టింది జగన్నాథ్ శర్మ జగన్నాథ్ శర్మ రెడీగా ఉన్నా ఒక్క నిమిషం వచ్చాను కృష్ణ గారు రాజా మైపాడు గౌరు రామకృష్ణ గారు రమాదేవి గారు గ్యాప్ 2 minutes నాకెందుకు భయపడరా అనుగ్రహించాడు కింద వెళ్ళండి బుడో హరి తర్వాత బుడో హరి చెప్తాం రెడీగా అంతమంది వచ్చాడు రత్నం ఉండేవాళ్ళు తొందరగా దూరం పోయేవాళ్ళు లక్ష్మి లక్ష్మి పైన ఏం పడింది ఒక లిస్ట్ శ్రీరామూర్తి ప్రకాష్
గాల వీళ్ళకి ఇద్దరు నా తరపున ముగ్గురు మొత్తం డెబ్బై 5 మంది కూడా ఇప్పుడు 90 మందికైనా కూడా ఇంకా దూరం ఉండే కనబడుతుంది ఇంకా ఇంటి పేరు చెప్పయ్యా వాళ్ళు కూర్చోబెట్టమంటారా? ఓహో ప్లేన్ శ్రీకాంత్ శర్మ దంపతులు సుబ్రహ్మణ్యం పోయిన ముందు తక్కువ వాళ్ళు తీస్తున్నారు విరామంలో లేదు రన్నింగ్లో ఉంది థ్యాంక్స్ అబ్బాయి సార్ మీరు కూర్చోండి సార్ అమ్మ అమ్మ మీరు కూర్చోండి ప్లేట్ ప్లేట్ పక్కన ఫోటో రన్నింగ్లో ఉంది సార్ ఇద్దరే సార్ ఇద్దరండి సరిపోతాయి కదా పంటక్షి గారు సమానం రాజేంద్ర దాదాపు అమ్మాయి బాగా రండి శాస్త్రి గారు అమ్మా ఉత్తరాలు రాజేంద్ర అందరికీ చెప్పండి అలానే ఇంకొక సెట్ పెట్టండి. ఈరోజు ఇంకొక వినూత్నమైన ప్రక్రియ కూడా జ్యోతి ప్రతిభలో చెప్పాను.
75-76 రోజులు తిరిగాయన్నమాట. అది మన పండుగ. అది మా సంకల్పం. ఇద్దరే సరిగ్గానండి ఏది సార్ చనిపోతే కదా అవతల పంచాక్షి గారు సమానం భవతి ఆయుష్ రాజేంద్ర దారాత్మం అమ్మాయి రామాయణ రండి శాస్త్రి గారు అమ్మా ఉత్తరాలు రాజేంద్ర అందరికీ చెప్పండి అలానే ఇంకొక సెట్ పెట్టండి. ఈరోజు ఇంకొక వినూత్నమైన ప్రక్రియ కూడా జ్యోతి ప్రతిభలో చెప్పాను. 75-76 రోజులు తిరిగాయన్నమాట. అది మన పండుగ. అది మా సంకల్పం. సార్ ప్రసాద్ గారు తీసుకున్నారు. మీరు ఉన్నారా? అక్కడే ఉండాలి. సంతోషమ్మా అందరికీ పూర్ణ ఫలాలు. ఓం నమో లక్ష్మీ నృసింహాయ. ఈరోజు నెల్లూరు ఉస్మాన్ సాహెబ్పేట సీతారామ పంచనాల్లో ఒక వినూత్నమైనటువంటి రీతిలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది గురుపూర్ణిమ రోజున 75 సంవత్సరాలు పూర్తయ్యేటువంటి సందర్భంగా అంటే ఆరోగ్య శిరోమణి సార్ మాకు అదేవిధంగా మా యొక్క దాంపత్య జీవితం కూడా 55 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా 75 మంది బ్రాహ్మణ దంపతులను వస్త్ర పూర్ణఫల తాంబూలతో దక్షిణలతో సత్కరింపాలనేటువంటి ఆలోచన వచ్చింది. ఆ కార్యక్రమాన్ని మన వాళ్ళు కొంతమందికి ఇవ్వడం జరిగింది, తెలియజేయడం. దాన్ని స్పందించినటువంటి మన వాళ్ళందరూ కూడా ఎంతో స్పందన, ఎంతో సహకారం మాకు అందించి ఎంతమంది 75 మంది అనుకుంటే మేము దాదాపు 95 మందికి పైగా దంపతులు వచ్చి ఈరోజు ఇక్కడ ఇది తీసుకోవడం మాకెంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక కార్యక్రమం అనుకున్న తర్వాత మన వాళ్ళు ఇంతమంది ఇంత స్వల్పకాలంలో స్పందించడం అనేటువంటిది చాలా గొప్ప అయినటువంటి విషయం. దీనికి సహకరించేటువంటి వాళ్ళు అన్ని విధాలా సహకరించారు. అన్ని విధాలా సహకరించినటువంటి వాళ్ళకు అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ముందుగా ఉండి కొంతమందికి ఈ విషయం తెలియజేయడం జరిగింది. అలాంటి వాళ్ళలో కోవూరుకు చెందినటువంటి పంచాక్షరి బ్రాహ్మణ సేవా సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీ సింగరాజు భవానీ ప్రసాదరావు గారు, తర్వాత మైపాటి రాజా శర్మ గారు, అదేవిధంగా విడవులు దేవాలయం ప్రధానాధ్యక్షులు శ్రీ పేరేపి శ్రీనివాసులు గారు, వీళ్ళందరూ కూడా నాకు తర్వాత గిరిరాజు ప్రసాద్ శర్మ గారు మొదలైన వాళ్ళందరూ కూడా సహకరించి అందరినీ కూడా సమకూర్చడం జరిగింది. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
మా బంధువులు కూడా మాకు దగ్గర ఉండి సహకరించి వాళ్ళు చేయవలసినటువంటి మర్యాదలు కూడా కొంతమంది చేయడం అనేటువంటిది చాలా హృదయపూర్వకమైనటువంటి ఆనందదాయకమైనటువంటి ఒక శుభసూచకంగా నేను భావిస్తున్నాను. అందరికీ కూడా మన బ్రాహ్మణ యొక్క సంఘాలకు అందరికీ కూడా హృదయపూర్వక బ్రాహ్మణ సంఘాల వాళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్.